వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు, ప్రజలందరూ సంతోషించారు, మెజారిటీ ప్రజలు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషించింది మాత్రం అమరావతి ప్రాంతవాసులు, అమరావతి రైతులు. గత 5 ఏళ్లుగా వాళ్ళ జీవితాల్లో చీకట్లే కానీ వెలుగులు లేవు. ఒక మూర్ఖుడైన రాజు మూలంగా వాళ్ళ బతుకులు బజారు పాలైనాయి. 4.5 ఏళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత, గత ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యమాన్ని విరమించారు. వాళ్ళంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతి శరవేగంగా పూర్తి చేసుకుని, గతంలో వచ్చిన ఇబ్బందులు లేకుండా, గతంలో జరిగినట్టుగా జరగకుండా స్పీడ్గా పనులు పూర్తి చేస్తారని చెప్పి వీళ్ళంతా చాలా ఆశాభావంతో ఉన్నారు. తర్వాత అమరావతి దుస్థితి కారకులైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అమరావతిని పాడుబెట్టిన వ్యవహారంలో ప్రధాన పాత్రధారులు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, అట్లాగే సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అడిషనల్ కమిషనర్ సింహాచలం, సిఆర్డీఏ సిఈ పల్లంరాజు, ఇట్లా చిన్న చిన్న అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసిన వాళ్ళు, ఎగిరెగిరి పడ్డాళ్ళు. రైతుల మీదకి వెళ్ళిన పోలీసుల సంగతి పక్కన పెడితే, రైతుల మీదకి వెళ్ళిన పోలీసుల గురించి ఇంకో వీడియో చేసుకున్నాం. ఇప్పుడు ఈ అధికారుల పరంగా, నాయకుల పరంగా వీళ్ళు ఏం చేశారనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, అమరావతి పనులన్నింటిని కూడా అర్థాంతరంగా ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది అందరికీ తెలిసిన విషయం. అట్లాగే బొత్స సత్యనారాయణ కూడా అది అమరావతి కాదన్నాడు, అది భ్రమరావతి అన్నాడు, అది శ్మశానం అన్నాడు. ఆయన నత్తి మాటలతోటి చాలా హేళన చేశాడు అమరావతిని. సరే, చివరికి జనం కాళ్ళు ఇరగొట్టి కూర్చోబెట్టారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ అమరావతిలో శాశ్వత హైకోర్టు, శాశ్వత సచివాలయం, అసెంబ్లీ భవనాల పునాదులు గత 4 ఏళ్లుగా నీళ్లలో నానుతున్నాయి. మరి వాటి నాణ్యత, అది కొన్ని 100 కోట్ల రూపాయల విలువతో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టాలని చెప్పి అప్పుడు ప్లాన్ చేస్తే, దానికి తగ్గట్టు రాఫ్ట్ ఫౌండేషన్లు అవి వేశారు. ఆ వేసిన కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం మారాక అన్నీ ఎక్కడికక్కడ సర్దుకున్నారు. కానీ ఆ ఫౌండేషన్ 5 ఏళ్లుగా నీళ్ళల్లో ఉంటే, అట్లీస్ట్ ఈ మున్సిపల్ అధికారులు కానీ, సిఆర్డీ అధికారులు కానీ ఆ నీళ్లు బయటికి కొట్టించాలి, ఎప్పటికప్పుడు పంప్ చేద్దాం. సరే, పాడుపెడితే పాడుపెట్టాడు సన్నాసి, కాకపోతే ఇవి రేపు పొద్దున్న దేనికైనా ఉపయోగపడతాయి. పునాదులు బాగలేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఏదైనా వాటి మీద ఏమైనా భవనాలు కట్టలేము అనే ఒక కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ దొంగ శ్రీలక్ష్మి, ఈ దొంగ వివేక్ యాదవ్ వీళ్ళందరూ కూడా గుడ్లప్పగిచ్చి చూస్తూనే ఉన్నారండి. అట్లాగే సిఆర్డీఏలో రోడ్లు తవ్వకపోతుంటే, రోడ్ల కింద ఉన్న గ్రావెల్, ఈ దొంగ ఎంపీ ఒకడున్నాడు, గతంలో ఎంపీగా పనిచేసిన, బాపట్ల ఎంపీగా చేసిన నందిగాం సురేష్ మనుషులందరూ కూడా తవ్వుకొని తీసుకెళ్తా ఉంటే వీళ్ళు పట్టించుకోలేదండి సిఆర్డీఏ వాళ్ళు. ఎక్కడికక్కడ రోడ్ల మీద తుమ్మ చెట్లు మొలిచి, హైకోర్టు చుట్టూతా తుమ్మ చెట్లు మొలిచి, విద్యాసంస్థలన్నీ వచ్చి విద్యార్థినులు అక్కడ చదువుకుంటున్నారు. విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, మాతా అమృతానందమయ్య యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి, వస్తుంటారు, వాళ్ళకి భద్రత ఉండదు. చుట్టూ ఒక అడవిలాగా, అరణ్యంలాగా తుమ్మ చెట్లు, ముళ్ళ కంపలన్నీ పెరిగిపోయినాయి. వాటిని క్లియర్ చేద్దామనే ఉద్దేశం కూడా వీళ్ళల్లో ఏ కోశానా లేదండి. అట్లాగే హ్యాపీనెస్ట్లో కొనుగోలు చేశారు చాలామంది ఫ్లాట్లు. అప్పట్లో హ్యాపీనెస్ట్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, అది అందరికీ తెలుసు. దానిలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళని గాలిలో పెట్టేశారు, త్రిశంకు స్వర్గంలో పెట్టారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వలేదు, ఇవి నిర్మించడం లేదు. ఇక R5 జోన్ వ్యవహారంలో ఎంత హడావుడి చేశారో చూసాం. అంటే అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనే చంపాలి అని డిసైడ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కోర్టుల ద్వారా వీళ్ళందరూ కూడా రైతులు పోరాటం చేశారు. కోర్టుల వల్ల న్యాయం ఎంతో కొంత దక్కింది వీళ్ళకి. సో అందుకని అతను ఏం చేశాడంటే, అమరావతిని మార్చడానికి వీలు కాదు కాబట్టి అమరావతిని ఒక మురికివాడ చేద్దాం అనుకున్నాడండి ఈ దుర్మార్గుడు. అమరావతిలో 3 చోట్ల 4 చోట్ల R5 జోన్ పేరిట ఎక్కడెక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ తీసుకొచ్చి అక్కడ సెంటు భూములు ఇచ్చి మురికివాడలు, ధారవి, ముంబైలో ధారవి టైప్లో ఒక పెద్ద మురికివాడ తయారు చేద్దాం అనుకున్నాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా. మామూలుగా సాధారణంగా ఎక్కడైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఒక మండలం ఉంటే ఆ మండలంలో ఇస్తారు, లేదా ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో పేదలకు ఒక చోట ఇస్తారు, అదే గ్రామంలో ఇస్తారు. కానీ ఇతను ఏం చేశాడంటే, కృష్ణా జిల్లా మొత్తం, గుంటూరు జిల్లా మొత్తం మీద ఉన్న పేదలందరినీ తీసుకొచ్చి తలా 1 సెంటు భూములు అని చెప్పి అమరావతిలో ఇచ్చేశాడు. ఇది సిఆర్డీఏ చట్టానికి విరుద్ధం. సిఆర్డీఏ
సిఆర్డిఏ నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇచ్చాడు. ఇప్పుడు రైతులకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో వాళ్ళు భూములు ఎలా ఇచ్చారంటే, రైతులు అమరావతిని రాజధానిగా డెవలప్ చేసి రిటర్నబుల్ ప్లాట్స్ వీళ్ళకి ఇవ్వాలి. అంటే అమరావతిలో ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం దాన్ని డెవలప్ చేయాలి, రైతులకి రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాలి. సో దాన్ని ఉల్లంఘించాడు ఈయన. ఉల్లంఘించేసి కొత్త జోన్ ఒకటి క్రియేట్ చేశాడు, R5 జోన్ అని చెప్పి. అక్కడ తీసుకొచ్చి పెట్టాలని చూశారు. అయితే ఇక్కడ కూడా ఈ శ్రీలక్ష్మి ఏం చేసిందంటే, కేసు కోర్టులో ఉంది, కింద కోర్టు కొట్టేసినట్టుంది, బహుశా సుప్రీంకోర్టుకి వెళ్ళిన టైంలో అత్యుత్సాహం చూపించేసింది. ముందే కోర్టులో ఉంది, కోర్టు నుంచి ఇంకా ఆర్డర్స్ రాకముందే అక్కడ రోడ్లు వేయించింది, కరెంటు స్తంభాలు బాతించేసింది, టకటక పట్టాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయించేసింది. అంటే ప్రతి సందర్భంలో కూడా అమరావతి ఉసురు తీయటానికి ప్రయత్నం చేశారు. ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకున్న క్యాపిటల్కి డిస్టెన్స్ తగ్గించడానికి, ప్రయాణ సమయం తగ్గించడానికి ఒక ఎక్స్ప్రెస్ హైవే ప్రపోజ్ చేశారండి. ప్రపోజ్ చేస్తే అప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఉన్నారు, దానికి ఆమోదం కూడా తెలిపారు. ఆ హైవే ఏంటంటే అనంతపూర్ నుంచి కర్నూలు, అంటే రాయలసీమకి నైరుతి మూలన కర్నూలు అనంతపూర్ ఉంటుంది కాబట్టి అనంతపూర్ నుంచి డైరెక్ట్ అమరావతికి యాక్సెస్ ఉండేట్టు ప్లాన్ చేశారు, ఎక్కడ మలుపులు వంపులు లేకుండా. దానికి ఏంటంటే కర్నూలు నుంచి ఒక రోడ్డుని కలిపారు, కడప నుంచి ఒక రోడ్డుని కలిపారు. సో 3 జిల్లాల వాళ్ళు ఈ రోడ్డు ఎక్కారంటే వెంటనే అమరావతికి వచ్చేట్టు, చాలా తక్కువ సమయంలో వచ్చేట్టు ప్లాన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది మార్చేసాయండి. అది మార్చేసి ఏం చేశాయంటే, బెంగళూరు నుంచి ఈ ఎక్స్ప్రెస్ హైవేని పెట్టి మళ్ళీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్రం కూడా అప్పట్లో ఈయన ఏం చెప్తే అది చేస్తుంది కాబట్టి దాన్నే ఓకే చేశారు. కానీ విచిత్రం ఏంటంటే, అది ఆయన ఎడపలపాయ ఎస్టేట్లో నుంచి, ఆయన పులివెందుల ఎస్టేట్లో నుంచి వెళ్తుంది, ఆ పక్కల నుంచి వెళ్తుంది. ఆయన పులివెందుల నియోజకవర్గం బెంగళూరు, అనంతపూర్ని తీసేశాడు, అసలు బెంగళూరు నుంచి అని పెట్టాడు. బెంగళూరు నుంచి పులివెందుల నియోజకవర్గంలో కూడా తీసుకొచ్చి పోనీ ఇటు అమరావతిలో కలిపాయంటే అది లేదు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల దగ్గర హైవేని కలుపుతున్నాడు, NH5 మన చెన్నై కోల్కతా హైవేని కలుపుతున్నాడు అనమాట. సో దాన్ని అట్లా మార్చేశాడు. అంటే అన్ని రకాలుగా అమరావతిని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఈ కుట్రలో అందరూ భాగస్వాములే. రాజకీయ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయి, బొత్స సత్యనారాయణ రెండో ముద్దాయి అవుతాడు. బ్యూరోక్రసీ విషయానికి వచ్చేస్తే ఈ శ్రీలక్ష్మి నెంబర్ 1, తర్వాత వివేక్ యాదవ్, ఇట్లా మిగతా వాళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ కూడా అంటే రాజకీయ నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ బ్యూరోక్రాట్స్కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళ ప్లేస్ వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.